హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం అగ్లీ మీ అనే స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే మన హీరోయిన్ ని తన బాయ్ ఫ్రెండ్ గన్ను తీసుకుని వెళ్లి తన బెస్ట్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి తన బాయ్ ఫ్రెండ్ ని కాల్ని కాల్చి పారేస్తుంది. అంతే, ఇక తన బాయ్ ఫ్రెండ్ అప్పటి నుంచి దేనికి పనికి రాకుండా పోతాడు. అయినా మన హీరోయిన్ కోపం చల్లారకుండా మగజాతిని అవాయిడ్ చేస్తూ తన సొంతంగా బతకాలనుకుని తన అందం తెలియకుండా అగ్లీగా ఉండేటువంటి ఒక ప్రాస్థెటిక్ మేకప్ ని వేసుకుని ఎవరికి తెలియని ప్లేస్ లో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న మన హీరో అందంగా లేకపోయినటువంటి హీరోయిన్ ని వెంటబడి మరి ప్రేమిస్తూ ఉంటాడు. చివరికి మన హీరో సైకోపాత్ హీరోయిన్ అయినటువంటి తనతో జోడీ కడతాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ కథతో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో అమండా తన బాయ్ ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే కి తనను ఖచ్చితంగా రమ్మని అంటుంది. కానీ ఆల్రెడీ పాబ్లో అయిన తన బాయ్ ఫ్రెండ్ అమండా బెస్ట్ ఫ్రెండ్ తోనే తన ఇంట్లో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. పాబ్లో అమండా బెస్ట్ ఫ్రెండ్ ఇంటిమేట్ అవుతున్నప్పుడు తన ఫోన్ తన పక్కనే పెట్టేయడంతో వారి ఇంటర్ కోర్స్ మధ్యలో అమండాకి కాల్ వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ కాల్లో తన బెస్ట్ ఫ్రెండ్ వాయిస్ అలానే తన బాయ్ ఫ్రెండ్ వాయిస్ అమండా వినేయడంతో తనకు అనుమానం వచ్చి డైరెక్ట్ గా గన్ను తీసుకుని వెళ్లి మరి బెడ్రూమ్ లో ఉన్నటువంటి తన బాయ్ ఫ్రెండ్ ని తన బెస్ట్ ఫ్రెండ్ ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. తర్వాత అమండా తన బాయ్ ఫ్రెండ్ పాబ్లో తనకు సారీ చెబుతున్నా వినకుండా తనను చీట్ చేసినందుకు తన బాయ్ ఫ్రెండ్ కి గుణపాఠం చెప్పాలని తన బాల్స్ రెండింటిని కాల్ చేస్తుంది. దీంతో అమండా తన బాయ్ ఫ్రెండ్ తను చీట్ చేసినందుకు అలా చేసినందుకు కౌన్సిలింగ్ ఇచ్చి కొంత ఫైన్ కూడా వేస్తారు. కానీ ఆ కౌన్సిలింగ్ తీసుకుంటున్నటువంటి అమండా తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేసినందుకు ఏమాత్రం గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఇంకా తన ప్రాణాలతోనే ఉన్నందుకు తన బాయ్ ఫ్రెండ్ ని చంపేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అమండా తన బాయ్ ఫ్రెండ్ లాగా మరొకరు తనని చీట్ చేయకూడదని, అందుకే ఇక లవ్ లో పడకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి ఒక ఇంట్లో ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. ఇక తన అందమే తనకు ఎలాగైనా అపాయం తెస్తుందని ఒక ప్రాస్థెటిక్ అగ్లీ మేకప్ ని తీసుకుని ఆ అగ్లీ మేకప్ వేసుకుని ఒక ఆర్టిస్ట్ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. ఆ కంపెనీ యొక్క ఓనర్ అమండా యొక్క ఎక్స్పీరియన్స్ ని అలానే టాలెంట్ ని చూసి ఉద్యోగం ఇస్తాడు. మొదటిసారిగా అమండాకు తన అందం వల్ల కాకుండా తన టాలెంట్ వల్ల ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. తన ఆఫీస్ లో తన కొలీగ్ అయిన జువాన్ మరియు కెరెన్ మరియు మార్స్ లో ఉంటారు. జువాన్ ఒక ఫ్యామిలీ హస్బెండ్. కెరెన్ తన అందంతో ఆఫీస్ లో పని చేయకుండా మిగతా అందరితోనూ తనకు కావాల్సిన పని చేయించుకుంటూ ఉంటుంది. ఇక మార్సెలో కనిపించిన అమ్మాయిని కోకుతూ తనతో ఎంజాయ్ చేస్తూ తన లైఫ్ ని బ్యాచులర్ గా లీడ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉమెనైజర్ అయినటువంటి మార్సెలో మొదటిసారి అమండాను కలవగానే అమండాకి మార్స్ లో పై ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది. దాంతో వీరిద్దరు ఎప్పుడు కలిసినా అమండా అందంగా లేదని మార్సెలో ఎప్పుడు అమ్మాయిల్ని గోకుతూ ఉంటాడని అమండా ఇద్దరు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా వారి ఆఫీస్ లో వారి ఓనర్ ఒక బిల్డింగ్ లో వారు చేసిన తప్పు వల్ల ఆ బిల్డింగ్ లో ఉన్న వారికి ఇంటర్నెట్ రావడం లేదని ఆ ప్రాబ్లం ఏదో కనుక్కోవడానికి అమండాని తీసుకుని అక్కడికి వెళ్ళమంటారు. దాంతో అమండా ఆ బిల్డింగ్ అన్నిటిని పరిశీలించి ఆ బిల్డింగ్ లో ఇంటర్నెట్ పనిచేయకపోవడానికి వాటర్ పైప్స్ కేబుల్స్ పై పక్కనే వెళ్లడం కారణమని ఆ లీకేజ్ వలన ఆ ఇంటర్నెట్ పనిచేయడం లేదని కనుక్కుంటుంది. దానిని సరిచేయడానికి అమండా జువాన్ కి మరియు మార్సెలోకి వాకీ టాకీని ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కో ప్లేస్ లో పెట్టి తను ఆ వాటర్ పైప్ ని రెడీ చేయడానికి లోపలికి వెళ్తుంది. కానీ ఆ దారి సన్నంగా ఉండటంతో అమండాకు ఉన్నటువంటి ప్రాస్థెటిక్ మేకప్ ని విప్పేసి అది రెడీ చేసి వస్తుంది. ఇంతలో అమండా వాకీ టాకీ పని చేయకపోవడంతో మార్స్ లో అక్కడికి అమండా ఏం చేస్తుందో చూడాలని వెళ్తాడు. కానీ అమండా మార్స్ లో తన మేకప్ లేకుండా ఎక్కడ చూస్తాడేనని తన కంటికి మేకప్ ను కొట్టి తన బట్టలు డర్టీ అయిపోయాయని అక్కడే వెయిట్ చేయమంటుంది. దానికి మార్స్ లో కూడా వెనక్కి తిరిగి అమండా కోసం వెయిట్ చేస్తాడు. తర్వాత అమండా షాపింగ్ కి వెళ్తుంది. అదే షాపింగ్ లో జువాన్ ని మార్స్ లోని నమ్మించడానికి తనకు పిల్లలు ఉన్నారని చెప్పి ఉంటుంది. ఆ అబద్ధం నిజమని వాళ్ళు అనుకునేలా చేయడానికి అమండా పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులను వారితో పాటు షాపింగ్ లో తీసుకుని వెళ్తుంది. అలా వారు ఆ బిల్డింగ్ వర్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో వారి బాస్ వారి ముగ్గురికి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో జువాన్ తన భార్య ఫోన్ చేస్తుందని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ అదే పార్టీలో ఉన్నటువంటి అమండా మరియు మార్స్ లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మార్స్ లో అందమైన అమ్మాయిల్ని ఎలా ఫ్లర్ట్ చేసి వారితో ఎంజాయ్ చేస్తాడనే విషయాన్ని గొప్పగా అమండా ముందు చెప్తూ ఉంటాడు. దాంతో అమండాకి మార్స్ లోకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అక్కడి నుంచి అమండా తొందరగా వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్ళినటువంటి అమండా తన మేకప్ ని తీసేసి మార్స్ లో ముందు అందంగా కనిపించడానికి మార్స్ లో ఉన్నటువంటి పబ్ కు బయలుదేరి అక్కడికి వెళ్తుంది. అలా అక్కడికి రాగానే అమండాను చూసినటువంటి మార్సెలో తన అందానికి అట్రాక్ట్ అయ్యి తనతో పులిహోర కలపడానికి ట్రై చేస్తాడు. కానీ మార్స్ లోని చూసినటువంటి అమండా తన పేరు హెలెన్ అని పరిచయం చేపించుకుని మార్స్ లో ఎన్ని ట్రిక్స్ ఉపయోగించినా తనకు పడకుండా అక్కడి నుంచి
చేసి తన నెంబర్ ని మాత్రమే ఇచ్చి తను మళ్ళీ కలుస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో అమెండా తనకు ఆ సిటీలో షెల్టర్ ఇచ్చినటువంటి ఫాదర్ తో తనకు రోజు జరిగే విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ లో ఉన్నటువంటి మార్సెలో తన బార్ లో అందమైన అమ్మాయిని చూశాయని అమెండాకు చెబుతాడు. ఆ అమ్మాయి పేరు హెలెన్ అని అమెండాకు చెప్పి తనను ఎలాగైనా అనుభవించాలని అమెండా గురించి అమెండాకే చెబుతూ ఉంటాడు. దాంతో అమెండా ఆ రోజు నుంచి మార్సెలోనే ఆడుకోవడం ప్రారంభిస్తుంది. తన నెంబర్ కు మెసేజ్ చేసి తన హోటల్ కి వస్తున్నా అని డిన్నర్ టేబుల్ ని బుక్ చేయమంటుంది. కానీ అమెండా మాత్రం అక్కడికి వెళ్లకుండా మార్స్లోకి తనకు అర్జెంట్ వర్క్ ఉందని అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పి మార్స్లోని తిప్పిస్తూ తనను మెంటల్ గా టార్చర్ పెడుతూ ఉంటుంది. కానీ మార్స్లో కూడా హెలెన్ తన కోసం ఎప్పుడైనా వస్తుందని తను డేట్ కి వెళ్లిన ప్రతిసారి హెలెన్ రాకపోయినా అమెండాకి మాత్రం హెలెన్ వచ్చిందని తనతో పాటు కలిసి బాగా ఎంజాయ్ చేశాయని చెబుతూ ఉంటాడు. కానీ మార్స్ లో చెబుతున్నది అబద్ధమని తెలిసినా కూడా అమెండా తన వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇలా అమెండా మార్స్లోతో పాటు తన ఇంటికి వెళ్లి తనతో ఇంటిమేట్ అవడానికి వెళ్ళినప్పటికీ కరెక్ట్ గా మార్స్లోని మూడ్ లోకి రప్పించి మరి అమెండా తప్పించుకుంటూ తనను టార్చర్ చేస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మార్స్లో తన ఆఫీస్ లో ఉన్నటువంటి అమెండాతో షేర్ చేసుకుని అమెండాతో మెంటల్ గా దగ్గరవుతూ ఉంటాడు. ఇలా వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి విషయాన్ని అదే ఆఫీస్ లో ఉన్నటువంటి క్యారెన్ చూస్తుంది. నిజానికి క్యారెన్ మార్స్ లోని ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే క్యారెన్ అమెండాతో మార్స్ లో క్లోజ్ అవుతూ ఉండటం చూసి అమెండాకి నిజంగా పిల్లలు ఉన్నారా లేదా అని క్వశ్చన్ చేస్తుంది. దాంతో అమెండా తనకు నిజంగానే పిల్లలున్నారని అందరినీ నమ్మించడానికి చర్చ్ ఫాదర్ తో పాటు ఒక అనాథాశ్రమంకి వెళ్లి ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వారి ఆఫీస్ కొలీగ్స్ అందరినీ వారింటికి డిన్నర్ కి రమ్మని చెప్పి వారి పిల్లల్ని చూపిస్తుంది. ఆ విధంగా మార్స్ లో తన ఇంటికి వచ్చినప్పుడు అమెండా పిల్లలు అనుకుని మార్స్ లో తన పిల్లలతో చాలా బాగా కలిసిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా పిల్లలతో ఏ కల్మషం లేకుండా సంతోషంగా ఉన్నటువంటి మార్స్ లోను చూసినటువంటి అమెండా కూడా మార్స్ లో పై ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడి తనతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హెలెన్ గా వచ్చినటువంటి అమెండా మార్స్ లోతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఈసారి మార్స్ లో మాత్రం అమెండాతో ఇంటిమేట్ అవ్వకుండా తనతో కబుర్లు మాట్లాడుతూ తనను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇలా అమెండా మార్స్ లోని ఇంటిమేట్ అవ్వమని తనను దగ్గరికి తీసుకుంటుంది. కానీ ఇప్పుడు మార్స్ లో పూర్తిగా మారిపోవడంతో మెంటల్ గా హెలెన్ యొక్క సంతోషాన్ని కోరుకుంటాడు. అందుకే హెలెన్ తో ఇంటిమేట్ అవ్వలేకపోతాడు. దాంతో మార్స్ లో తనకున్న ప్రాబ్లమ్స్ ని తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అమెండాకు చెప్పుకుని వారిద్దరూ క్లోజ్ గా అవుతూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి అమెండా మరియు మార్స్ లో అమెండా ఇంటికి వెళ్లి తనతో పాటు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా వారిద్దరూ ఒకరికొకరు టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండటంతో ఆ ఇంట్లో ఉన్న వారిద్దరూ ఎమోషనల్ గా దగ్గరవుతారు. అందువల్ల వారు ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటారు. కానీ మార్స్ లో అమెండాకి ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నారని తనతో అలా బిహేవ్ చేయడం తప్పని తెలిసి అక్కడి నుంచి అమెండాకు దూరంగా ఉండాలని హెలెన్ కి దగ్గర అవ్వాలనుకుంటాడు. హెలెన్ గా ఉన్నటువంటి అమెండా కూడా ఇక మార్స్ లోకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని హెలెన్ ని అమ్మాయిలాగా మేకప్ వేపించి మరి తనను బెడ్ కట్టేసి తను అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తనకు ఒక గుణపాఠంగా అమ్మాయిల్ని ఇంతకుముందు తాను ఏ విధంగా అనుభవించాడో అమెండాకు చెప్పి ఉండటంతో ఆ విధంగానే హెలెన్ కూడా తన పొట్టపై ఒక చాకుతో కోసేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో పోలీసులు అక్కడికి వచ్చి చూడగా హెలెన్ తనతో ప్రాంక్ చేసిందని మార్స్ లోకి అర్థమవుతుంది. కానీ అప్పటికే అక్కడికి వచ్చినటువంటి మీడియా మార్స్ లో యొక్క ఫోటోలను పబ్లిష్ చేసి తన పరువుని తీయేస్తారు. ఈ విధంగా అమెండా హెలెన్ గా తను మార్స్ లోకి చెప్పాలనుకున్న గుణపాఠాన్ని చెప్పినప్పటికీ మార్స్ లోని తాను కూడా ఇష్టపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని ఆ చర్చ్ ఫాదర్ గమనించి తన ప్రేమ విషయం మార్స్ లోకి చెప్పమని చెబుతాడు. అదే విషయాన్ని చెప్పడానికి అమెండా మార్స్ లో దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పటికే మార్స్ లో హెలెన్ చేసినటువంటి అవమానం కారణంగా మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవడంతో మార్స్ లో ఒంటరిగా ఉంటూ ఉంటాడు. ఈ సమయంలో కెరెన్ తనకు క్లోజ్ గా ఉండటంతో కెరెన్ తో పాటు ఫిజికల్ అలానే మెంటల్ సపోర్ట్ కోరుకోవడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకుంటారు. అదే విషయాన్ని ఇంట్లో ఉన్నటువంటి అమెండాకు చెప్పడానికి అమెండా ఇంటికి వెళ్ళగా వితౌట్ మేకప్ లో ఉన్నటువంటి అమెండా మార్స్ లో తన ఇంటికి వస్తూ ఉండడం చూసి తన ఇంటి బయటే ఉండి మార్స్ లోని తనతో మాట్లాడమని చెప్పడంతో మార్స్ లో తనకు కెరెన్ తో పెళ్లి డిసైడ్ అయిందని తన కెరెన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పి తను ఇష్టపడినటువంటి అమెండాను కూడా ఆ పెళ్లికి రమ్మని అక్కడి నుంచి బరువెక్కిన హృదయంతో వెళ్లిపోతాడు. మరోవైపు అమెండా కూడా మార్స్ లోని ఇష్టపడి ఉండటంతో కానీ ఇప్పుడు మార్స్ లో కెరెన్ ని పెళ్లి చేసుకుంటూ ఉన్నాడని తెలుసుకుని తనకు అన్ని విషయాలు చెప్పేయాలనుకుంటుంది. అందుకే పెళ్లికి ముందే మార్స్ లోని అమెండా కలిసినప్పటికీ వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా అమెండా మార్స్ లోకి ఆ విషయాన్ని చెప్పలేకపోతుంది. దాంతో
దాంతో బాధపడుతూనే మార్స్ లో పెళ్లికి అమాండా అటెండ్ అవుతుంది. మరోవైపు మార్స్ లో మరియు కెరెన్ యొక్క మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ చర్చ్ లో ఉన్నటువంటి ఫాదర్ కెరెన్ ని మార్స్ లోనే మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమేనా అని అడగడంతో కెరెన్ వెంటనే ఎస్ అంటుంది. అదే విషయం మార్స్ లో చెప్పడానికి తడబడుతూ ఉంటాడు. అది చూసినటువంటి కెరెన్ తనకు నిజం చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ చెప్పలేక ఆగిపోతూ ఉంటుంది. అప్పుడే అమాండాకి ఒక తుమ్ము రావడంతో తను పెట్టుకున్నటువంటి ప్రోస్థెటిక్ నోస్ ఊడి కరెక్ట్ గా మార్స్ లో కాల్ కిందకి వస్తుంది. దాంతో మ్యాథ్స్ లో తనకు ఎప్పటి నుంచో అనుమానంగానే ఉన్నప్పటికీ ఆ సిచ్యువేషన్ లో అమాండా దగ్గరకు వెళ్లి తన జుట్టుపై ఉన్నటువంటి విగ్ ని తీసేస్తూ ఉంటాడు. దాంతో అమాండానే తనకు పరిచినటువంటి హెలెన్ అని, అంతేకాకుండా హెలెన్ గా తన లైఫ్ లోకి వచ్చిన అమాండా ఇప్పుడు తనను అమాండాకి ప్రేమిస్తున్నా అని చెప్పడంతో ఇక్కడ సీన్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి అమాండా మార్సలో వారి ముగ్గురు పిల్లలతో పాటు మరొక 4వ పిల్లాడు అమాండా కడుపులో ఉండగా వారిద్దరూ వారి మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఈ మూవీలో వికర్షణ ధృవాలు ఆకర్షించబడతాయి అని ఒక ఉమెనైజర్ అనేటువంటి మార్సలో ఒక సైకోపాత్ లేడీ అయినటువంటి అమాండాతో జత కడుతూ వారి మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.